అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్బాయిలందరూ చుట్టుపక్కల బంధువులు, తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా సాగుకు దగ్గర పడ్డ ముసలవ్వలు, ముసలయ్యలు, వీళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతివాడు ఒక ఈడు రాగానే, ఒక 25 ఏళ్ళు, 24, 25, 26 సంవత్సరాలు రాగానే పెళ్ళి చేసుకోపోతే బాగుండదు, చూసేటోళ్ళు ఏదో అనుకుంటారు, ఇంకెప్పుడు చేస్తారు పెళ్ళి అని చెప్పి ఒకటే సాగు కొడతా ఉంటారు. ఇక ఇంట్లో ముసలోళ్ళు, మా లెక్క ముసలోడు ఉన్నోళ్ళు అయితే, నేను చచ్చిందాక నువ్వు పెళ్లి చేసుకున్నట్టున్నావు, నేను బతుకుండగానే పెళ్లి చేసుకోయా, నా కళ్ళతోటి నీ పెళ్లి చూసి నేను చత్తా అని చెప్పి అంటూ ఉంటారు. కనుక వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు బతుకుండగానే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో కనుక మనం తాళి కడితే, వాళ్ళు బతుకుండగానే మనం చచ్చిపోతాం. ఆ ముసలిది సాగదు, మనం చచ్చిపోతాం మధ్యలో. ఎన్ని రీసెంట్గా మీ అందరికీ న్యూస్ చూసే ఉంటారు, కాకపోతే మనకు కొంచెం లేట్ అవ్వడం వల్ల వీడియో లేట్గా మాట్లాడుతాను. కానీ అదే మన మేఘాలయలో హనీమూన్కి వెళ్ళిన ఒక కపుల్, షిల్లాంగ్ అనే క్యాపిటల్ సిటీలో జరిగిన దారుణం ఇది. 2 రాజాలు, ఒక సోనం. భర్త పేరేమో రాజా రఘువంశీ, ప్రియుడి పేరేమో రాజ్ కుష్వాహా, ఈ అమ్మాయి పేరు సోనం రఘువంశీ. వీళ్ళకు చెల్లి ఉన్నది. ఆ అమ్మాయి పేరు ఎవరు, మన రాజా రఘువంశీ వాళ్ళ చెల్లె పేరు సృష్టి రఘువంశీ అనుకుంటా. ఈ నలుగురు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భయంకరమైన ట్రెండింగు, ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ట్రోలింగ్స్ ఏందనుకోవచ్చు మీరు. ట్రోలింగ్ ఎవరిపైన జరుగుతుంది తెలుసా? ఇటు ఈ అమ్మాయి ఎవరు, సోనం. ఎందుకంటే ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించినందుకు ఆ అమ్మాయిని వేసుకుంటా ఉన్నారు. తర్వాత ప్రియురాలికి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తని చంపడానికి సహకరించినందుకు వీడు ఎవడు, ఈ రాజ్ కుష్వాహా అనేటోడి మీద ట్రోలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ సృష్టి రఘువంశీ మీద కూడా జరుగుతుంది. ఎవరు, ఈ రాజా రఘువంశీ వాళ్ళ చెల్లెల పైన కూడా. బికాజ్ ఆఫ్ వాళ్ళ అన్న మిస్సింగ్ అయ్యిందని చెప్పి కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత, వాళ్ళ అన్న డేంజర్లో ఉన్నాడన్న సంగతి దేశం మొత్తానికి తెలిసిన తర్వాత, ఈ అమ్మాయి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొన్ని ప్రమోషనల్ పోస్టులు పెట్టిందంట. దాని గురించి అని చెప్పి ఈ అమ్మాయిని మన తెలుగు స్టేట్ వాళ్ళు కూడా విపరీతమైన ట్రోల్స్ చేయడం, కింద కామెంట్స్లో బణబూతులు తిట్టడం అయితే నేను గమనించిన. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టి రఘువంశీకి అన్న మీద ప్రేమ లేక కాదు, లేకపోతే అన్న పోయిందన్న బాధ లేక కాదు. మేబీ పాపం తను వాళ్ళ అన్న మిస్ అవ్వడానికంటే ముందుగా కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ఏమన్నా ఒప్పుకొని ఉండొచ్చు. సరే, నాకు టైం పడుతుంది, ఒక 2 రోజులు తర్వాత ఇది రీల్ అప్లోడ్ చేస్తాను అండి, మీరు ఇచ్చిన ప్రమోషన్కి సంబంధించిందని చెప్పి ఆ టైంకి అట్లా రిలీజ్ చేసి పెట్టుండొచ్చు. కానీ ఎక్కడో షిల్లాంగు, ఎక్కడో మేఘాలయ, అది ఏ స్టేట్ పక్కన ఉన్న బార్డర్ కూడా చక్కగా తెలవని మనకే, అరే అన్యాయంగా పెళ్లి చేసుకున్న పాపానికి అభంశుభం అసలు ఏం తెలియదు దానికి. వాడు ఎందుకు చచ్చిపోతాడో కూడా తెలియదు వాడికి. ఎందుకంటే తెలుసుంటే హనీమూన్కి మేఘాలయ దాకా బోడు కదా వాడు, షిల్లాంగ్కి బోడు కదా వాడు, ఇంట్లోనే ఉంటాడు కదా. హనీమూన్ ఏడైతుంది బెడ్ మీద 10 నిమిషాలకు. కానీ ఆడంత దూరం పోయిందంటే ఆడికి అసలు 0.1% కూడా అనుమానం లేదు. అలాంటి చూసి మనకు బాధ అనిపిస్తుంది, పాపం అన్యాయంగా ప్రాణం పోయిందని చెప్పి. మరి వాడి రక్త సంబంధం, సొంత సోదరి, ఆ అమ్మాయికి బాధ ఉండదా? ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడాలంటే మనకు కెమెరా ముందుకు వచ్చి సినిమాల్లో ఇట్లా చూపెట్టినట్టు గుండెలు బాదుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. అందరూ కనపడేలాగా బాధను వ్యక్తపరచలేరు. కొంతమంది కనుల మాటున కడుపులోనే బాధను దాచుకొని లోపల కుమిలిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఈ అమ్మాయి 2వ వర్గానికి సంబంధించింది అనుకోవచ్చు కదా. లేదా ఆ అమ్మాయి బాధపడే వీడియోలు మన దాకా రీచ్ అయ్యి ఉండదు. కొన్ని అవ్వవు కదా. అమ్మాయి అక్కడికి పోయి బాధపడి ఉండొచ్చు. ఆ టైంలో అది మనం పోయి చూడట్లే కదా, దహన సంస్కారం ఎట్లా జరుగుతుంది, ఏం కథ, రాజా రఘువంశీ అని చెప్పి మనం చూడలే కదా. ఆ అమ్మాయి బాధ అమ్మాయికి ఉంటుంది. ఎక్కడో ముక్కుమొహందలను మనమే పాప అన్యాయంగా ప్రాణం పోయిందని బాధపడి ఈ ఇద్దరిని, ఎవరిని, ఈ సోనంని, ఈ రాజ్ కుష్వాహా గారిని, ఇద్దరిని ఏకిపారేసేటోళ్ళకి మనం మనకే ఇంత బాధ ఉంటే సొంత సోదరికి కూడా బాధ ఉంటుంది కదా. ఆ చిన్నది అర్థం చేసుకోవాలి కదా మనం కూడా. నెక్స్ట్గా సోనంని మాత్రం అసలు మామూలుగా గ్యాప్ లేకుండా
ఆ అమ్మాయి ఫోటోల్ని చెప్పులతో కూడా డిజైన్ చేసి మరి ఆ అమ్మాయి మొహం మీద చెప్పులు కొడతా ఉన్నారు, పేడ కొడతా ఉన్నారు. ఆ అమ్మాయి ఫ్లెక్సీని అదేంది మన అగ్గిపుల్ల గీకేసి నిప్పు పెడతా ఉన్నారు, కింద వేసి కాళ్ళతో తొక్కుతూ ఉన్నారు. రకరకాలుగా ఆ అమ్మాయిని మాత్రం దారుణంగా ఆగమాగం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాస్తవం ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు. బట్ ఇందులో నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఒక్క క్వాలిటీ బాగా నచ్చింది. నాకు సోనం రఘువంశీలో ఒక క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే ఒక అమ్మాయిలో ఉన్న ఒక లక్షణం, ఒక ఏమంటాం, ఆ అమ్మాయి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఆ అమ్మాయి లవ్ చేసింది ఎవరిని తెలుసా? ఈ అబ్బాయి ఇప్పుడు ఈ రఘువంశ్ అనేటోనికి మంచి ఆస్తి ఉన్నది, ఆ అమ్మాయి కంటే రిచ్ కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి గ్రాండ్గా పెళ్లి చేస్తుంది, దీంట్లో నో డౌట్. కానీ ఆ అమ్మాయి ప్రేమించినోడు చూడ్డానికి ఎట్లున్నాడంటే, అసలు ఇటు రాజా రఘువంశీ ఫోటో, ఇటు రాజ్ కుష్వాహా ఫోటో పెడితే వీడికంటే ఈ పెళ్లి కొడుకు 100 బాలు బెటర్కున్నాడు. అసలు గీన్ని ఎట్ట లవ్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పి తూ 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 అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ చంపినందుకు కాదు, వీడి కోసం చంపినందుకు తూ తూ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వీడు బాలేడు ఒకటి, బాగా బలిసినోడు అంటే అది కాదు. వీడు అందంగా లేడు, బాగా డబ్బున్నోడు కాదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న ఏది ఒక ప్లైవుడ్ ఇండస్ట్రీ అనుకుంటుంది, అందులో ఒక వర్కర్ అంటే ఇతను, అంటే ఒక సూపర్వైజర్ రేంజ్లో ఉండొచ్చేమో ఉంటే ఒకవేళ. ఆ పొజిషన్లో ఉన్నోడిని ఈ అమ్మాయి అందం చూడలేదు, ఆడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూడలే, బట్ ఆడి కోసం ఇంకొకటి ప్రాణం తీసింది. బికాస్ ఆఫ్ ట్రూ లవ్ అని అయితే అనొచ్చు, రాక్షస ప్రేమ కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ సరే, ఆ చంపడం కాసేపు, ఆ చంపేదాకా రాకముందు, పెళ్ళి కాకముందు వరకు అయితే ఈ అమ్మాయి చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే అంటే అమ్మాయి డబ్బును చూడలేదు, అందాన్ని చూడలే, ఒక క్యారెక్టరు వాడి హార్ట్నే చూసింది ప్యూర్గా, అట్లనే లవ్ చేసింది. ఎట్ ఏ టైం వాళ్ళ తల్లిదండ్రులకు తెలవకుండా కూడా ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదంట ఆడికి. అంటే ఆ అమ్మాయి మైండ్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నదో. మరి అంత అంటే ఈ విషయంలో అమ్మాయి ఓకే, నాకు ఈ పర్టిక్యులర్ పాయింట్లో ఈ అమ్మాయిని నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే డబ్బు చూడలే, అందం చూడకుండా ఒక అబ్బాయిని వాళ్ళ ఇండస్ట్రీలో కూలి పని చేసే పర్సన్ అనుకోవచ్చు, లేకపోతే మంత్లీ శాలరీ వైజ్లో పనిచేసే పర్సన్ ఒకడు, ఆడిని లవ్ చేసి ఆడనే పెళ్లి చేసుకోవాలని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయిందంటే మామూలు విషయం కాదు. ఎట్ ఏ టైం ఈ అమ్మాయి చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ప్రేమించనైతే ప్రేమించింది, కానీ ఆ ప్రేమని ఇంట్లో వాళ్ళకు వ్యక్తపరచకపోవడం పెద్ద తప్పు. ఒకవేళ వ్యక్తపరిచిన పేరెంట్లు బలవంతంగా చేసేయాలంటే అది పేరెంట్లది ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళకి ఆస్తి గట్టిగానే ఉంది కాబట్టే రాజా రఘువంశీ లాంటి పర్సన్ ఏంది మన మేఘాలయ షిల్లాంగ్కు పోయి హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు, శ్రీలంక మిస్ అయ్యి ఇటు పోయిందంటే మేబీ వాళ్ళు మంచిగానే ఉన్నారు. అంత మంచోడికి ఇచ్చినావంటే నీ దగ్గర కూడా మంచిగా ఆస్తి ఉండాలి. మరి అంత ఆస్తి ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ స్థాయి ఉన్నోడికి ఇవ్వడం కంటే తక్కువ స్థాయిలో ఉన్నోడికి ఇవ్వడం చాలా మంచిది. బికాజ్ ఆడికి ఆస్తి పాస్తులు ఎక్కువ లేవు కాబట్టి మీరు సరిపడేంత డబ్బునిచ్చి అమ్మాయిని ఇస్తే వాడు ఆ కృతజ్ఞత చూపిస్తాడు మీ పైన వాడికి గ్రాటిట్యూడ్ ఉంటుంది. అరే నీ అమ్మ నాకు ఏం లేకపోయినా నన్ను నమ్మి పిల్లనిచ్చి నాకు ఇంత ఆస్తిని, లేకపోతే నాకు ఇంత ఏమంటారు కట్నాన్ని ఇచ్చి నన్ను ఒక పొజిషన్లో బతకమని చెప్పారు కదా మా అత్తమావులు, మరి వాళ్ళే నాకు తల్లిదండ్రులతో సమానం అని చెప్పి వాళ్ళ పేరెంట్లతో సమానంగా మీకు కూడా విలువనిస్తాడు కదాడు. అది మానేసి మనకంటే ఎక్కువ ఉన్నోడికి ఇవ్వాలా, మనకు 100 కోట్లు ఉంటే 200 కోట్లు ఉన్నోడికే మన బిడ్డని ఇవ్వాలా బొంగు. అప్పుడు వాడు విలువ ఇయ్యాడు నీకు, నువ్వు 200 కదా 400 ఇచ్చిన వాడు విలువ ఇయ్యాడు నీకు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాడికి నువ్వు ఎంత ఇచ్చినా వాడికి తక్కువే అవుతుంది. అది నువ్వు ఎంత ఎక్కువ ఇచ్చినా వాడు దాన్ని ఈజీగానే తీసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడికి ఉన్నది. నువ్వు ఇత్తనే నేను బతుకుతాన్నా ఇత్తవయ్యవా అంటాడు, తర్వాత నువ్వు ఇత్తని నేను బతికిన్నా అనే మాట కూడా అంటాడు. వాడికి కృతజ్ఞత ఉండదు, గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. వాడు వాళ్ళ తల్లిదండ్రులనే చూసుకుంటాడు, మిమ్మల్ని అత్తమామల్లాగా కూడా ట్రీట్ చేయడు కనీసం. ఎందుకంటే వాడు సంపాదించుకున్నాడు, మన దగ్గర ఆస్తున్నది,
అలాంటప్పుడు వాడు మీ మీద ఎందుకు కృతజ్ఞత చూపెడతాడు? అసలు నువ్వు లేనోనికి అన్నం పెడితే వాడు నీ పట్ల విశ్వాసంగా ఉంటాడు. నువ్వు ఉన్నోడికి ఎంత పెట్టినా వాడికి ఇంకా కావాలన్న ఆశ ఉంటుంది. నువ్వు ఎంత పెట్టినా అది సరిపోదు మళ్ళీ వానికి. నాకు చాలు, మిమ్మల్ని గొప్పగా చూసుకుంటా అని అంత మనసు ఎవరికి రాదు. వాళ్ళనే వాడు చూసుకుంటాడు. మరి ఈ చిన్న లాజిక్ మీరు తల్లిదండ్రులకు అర్థం కాదో మరి ఏం కాదో నాకు అర్థం కాదు. మీకు సరిపడంత ఉన్నప్పుడు ఒక లేనోడికి మీరు పిల్లనిచ్చి మీ ఆస్తిని ఇస్తే వాడు హ్యాపీగా మిమ్మల్ని చూసుకోవడంతో పాటు మీ ఆస్తిని పెంచడంతో పాటు వాడు వృద్ధిలోకి వస్తాడు. మీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడు. మీ కూతురికి కూడా కావాల్సినంత ప్రేమను పంచుతాడు కదా. అన్నీ ఉన్నోడికే పెడితే ఉన్నోడు ఎందుకు మీ దగ్గరకు వస్తాడు? వాడు డిమాండ్ చేస్తాడు, ఇంకా తీసుకురా, ఇంకో ఫ్లాట్ కొంటా, ఇంకో ఇల్లు కడతా, ఇంకో విలాసం కొంటా అంటాడు. కానీ అందులో మిమ్మల్ని ఉంచాడు, అత్తమామల్ని ఉంచాడు. భార్య, వాని పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వరకే ఉంటారు. అత్తమామలు కేర్ చేయడాడు. అర్థమవుతుందా? అదే వీడనుకో, నాకు లైఫ్ని ఇచ్చినందుకు దేవుళ్ళ లెక్క చూస్తాడు మిమ్మల్ని. ఇక తర్వాత ఈ అమ్మాయి చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ప్రేమించిందని మరి వాళ్ళకి చెప్పిందో లేదో కానీ కనీసం హస్బెండ్కైనా ఒక మాట చెప్పు ఉండాల్సింది. అది చెప్పకుండా డైరెక్ట్ మర్డర్కి ప్లాన్ చేసింది. దీనికి రీజను కొన్ని చెప్తా ఉన్నారు. ఏంటంటే, తల్లిదండ్రులకి చెప్తే ఒప్పుకోరని చెప్పి ఎవరినో ఒకరిని చేసుకొని ఆడి ప్రాణం తీసేస్తే ఆటోమేటిక్గా ఈ అమ్మాయి ఏమవుతుంది? అప్పుడు వీడియో అయిపోతుంది, వితంతు అయిపోతుంది. కాబట్టి రెండో పెళ్లి చేసుకోవడానికి ఏ బలిసినోడు ముందుకు రాడు. అలాంటప్పుడు ఈ బక్క చిక్కినోడే దిక్కు అవుతాడు కదా. ఈ కంపెనీలో, ప్లైవుడ్ కంపెనీలో పనిచేసే రాజా కుష్వాహా అనేటోడే దీనికి మొగుడు అవుతాడు కదా. అట్లా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని అతన్ని చంపేసిల్లు అనేది చాలా వరకు వచ్చిన న్యూస్. మరి ఇందులో వాస్తవం ఎంత అని ఇంకేమైనా తెలిసేటువంటి తెలుస్తాయి. కానీ చంపడం నిజం, కారణం కూడా ఆల్మోస్ట్ ఇదే అయి ఉంటుంది. ఇలా ఈ అమ్మాయి ఏమంటారు, ఇది అతి తెలివి అనుకోవచ్చా లేకపోతే తెలివి తక్కువ పని అనుకోవచ్చు. కానీ ఏదేమైనా జీవితంలో మళ్ళీ ఇంకో లైఫ్ లేకుండా కంటికి నాకు తెలిసి ఈ అమ్మాయి మళ్ళీ జనాల మధ్యలోకి రాలేదు, తలెత్తుకోలేదు. దాదాపు వాడి పరిస్థితి కూడా అంతే ఉంటుంది. వాడిని కూడా ఇంకెవరు కేర్ చేయరు. ఇక తొందరపాటు నిర్ణయాలు, ప్రేమ తప్పు, అసలు తప్పేం కాదు, ప్రేమ తప్పు కాదు. అట్లని ప్రేమించడం కరెక్టు కాదు. అక్కడ పరిస్థితి, సిచ్యువేషన్ను బట్టి మంచి పర్సన్ అయితే బాగా బతకగలుగుతాం, పని చేసుకుంటాం, సంపాదించుకుంటాం, మా తిండి మేము తింటాం, ఓ 4 డబ్బులు వెనకేసుకుంటాం, ప్లాట్లు కొనుక్కుంటాం, మంచిగా రొటేట్ చేసుకుంటాం, సుఖంగా జీవిస్తాం, పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటాం అనే నమ్మకం ఉంటే ప్రేమ పెళ్లి చేసుకోవడం మంచిది. అట్లా లేనప్పుడు తల్లిదండ్రులు చూపెట్టిన సంబంధం మంచిగా, మనం పేదోళ్ళు అయినప్పుడు కొంచెం ఉన్నోడికి ఇవ్వడానికి ట్రై చేస్తారు కదా పేరెంట్లు. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తాను నేను. ఇది బలిసిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. బలిసిన వాళ్ళు అయితే లేనోళ్ళకి ఇచ్చుకుంటే మంచిది, బలిసిన అమ్మాయిని లేనోళ్ళకి ఇచ్చుకుంటే బెటర్. బలిసిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బలిసిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇక మాలాంటి అంటే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంది అంటే, ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చి అటు ఉన్నోళ్ళకే ఇస్తే మేము ఏం చేయాలి? మరి ఏం చేయకపోవడం మంచిది. ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న సమాజంలో మనం ఏమీ చేయకుండా మన పని మనం చేసుకోవడం చాలా మంచిది. పెళ్ళని ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. అనుకుంటారు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడు ఉండాలి కదా, పెళ్లి చేసుకోకపోతే ఎట్టమ్మా, ఓ 50 ఏళ్ళు పోయిన తర్వాత, ఓ 60 ఏళ్ళు పోయిన తర్వాత, ఒంటరిగా అయిన తర్వాత చేతగానప్పుడు పక్కన ఒక ఆడది ఉండాలి కదా, లేకపోతే ఎట్లా బతుకుతారు? ఒక ఆడదానికి మొగోడు తోడు ఉండాలా, మొగోనికి ఆడది తోడు ఉండాలా, ఒంటరిగా ఉండలేరు కదా అంటారు. మీరు 50-60 ఏళ్ళ తర్వాత తోడు గురించి ఆలోచిస్తారు. కానీ కర్మగాలి ఇప్పుడు తాళి కడితే వాళ్ళు ఏ టైంలో అటాక్ చేసి లేపేసేది తెలుస్తలే. ప్రియుడు లేపొచ్చు, పెళ్లి చేసుకున్న అమ్మాయి లేపేయచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రులేని లేపేయచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో తల్లిదండ్రులు లేపేస్తారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ప్రేమించిన అమ్మాయి కానీ ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి లవర్ కానీ ప్లాన్ చేసి మరి ఇట్లా లేపేస్తూ ఉన్నారు. ఇక సెక్యూరిటీ ఏడుంది? ఏడాది వచ్చింది మరి మాకు ఎందుకు? మరి మా బతుకులో పెళ్ళి అవసరం?
హాయిగా మన పని మనం చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. జై హింద్.